బ్రిటన్ ఎలక్షన్లో రిషి సునక్కి దెబ్బ తగలనుందా? 4వ తారీఖు బ్రిటన్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లో రిషి సునక్కి దెబ్బ తగులుతుందంటూ కొన్ని సర్వేలు తేలుస్తున్నాయి. అసలు రిషి సునక్కి ఎందుకు వ్యతిరేకత ఉంది? బ్రిటన్లో ఈ రిషి సునక్ చేసిన ఈ కొద్ది కాలం పరిపాలనలో ఆయన ఏ విషయాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడో చూద్దాం. బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నిక కాగానే ముందు మన భారతీయులు సంబరం చేసుకున్నారు. ఎందుకంటే ఒక భారత సంతతివాడు బ్రిటన్ ప్రధానిగా వచ్చాడని దెబ్బకు దెబ్బ సరిపోయిందంటూ మన భారతీయులు అనుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలిచేలా లేదు. ఈసారి ఎలక్షన్లో రిషి సునక్కి దెబ్బ తగలక తప్పడం లేదు. ఎందుకంటే అనేక సర్వేలు అదే చెబుతున్నాయి. రిషి సునక్ ప్రధానమంత్రి అవగానే అనేక సంస్కరణలు తీసుకొస్తానని మాటిచ్చారు. ఆర్థిక సంస్కరణలు చేస్తానని, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, అలాగే వలస వచ్చే వాళ్ళని కంట్రోల్ చేస్తానని, ఈ విధంగా ఎన్నో ప్రతిజ్ఞలు చేశారు. కానీ ఇందులో ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు చేయలేకపోయారో ఇప్పుడు వచ్చే ఫలితాలను బట్టి డిసైడ్ అవుతుంది. అయితే రిషి సునక్ ప్రధానమంత్రి అయిన తరువాత ఈ కొద్ది కాలం ఆయన పరిపాలన కన్జర్వేటివ్ పార్టీ తరపు నుంచి చేశారు. ఈ కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడు సర్వేలలో వెనుకబడి ఉంది. లేబర్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. ఈ పార్టీ ప్రస్తుతం సర్వేలలో చాలా ముందంజలో ఉంది. కాబట్టి లేబర్ పార్టీనే వచ్చే అవకాశం ఉందని చెప్పి అనేక నిపుణులు చెబుతున్నారు. అయితే రిషి సునక్ ఎందుకు ఇంత త్వరగా ఎలక్షన్లకు వెళ్లాల్సి వచ్చింది? నిజానికి వచ్చే సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతి త్వరగా ముందస్తు ఎలక్షన్లకు రిషి సునక్ పిలుపు ఇచ్చారు. అలా ముందస్తు ఎలక్షన్లు ప్రకటించగానే ఈ నెల 4వ తారీఖున ఆ ఎలక్షన్లకు టైం వచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ ఎలక్షన్స్లో లేబర్ పార్టీ ముందంజలో ఉంది. అంటే సర్వేలన్నీ అదే తేలుస్తున్నాయి. 2019లో చాలా ఘోరంగా ఓడిపోయిన లేబర్ పార్టీ ఇప్పుడు ప్రజల మద్దతు కూడగట్టుకుంటుంది. ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు కోల్పోయి చాలా వీక్గా ఉన్న టైంలో కేర్ స్టార్మర్ ఆ పార్టీ బాధ్యతల్లో చాలా ఉత్సాహంగా పనిచేసి కార్యకర్తలందరికీ ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రేసులో ఉన్నారు. అలాగే లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ కూడా ఆ దేశంలో 3వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. అలాగే స్కాటిష్ నేషనల్ పార్టీ, ఈ స్కాటిష్ పార్టీ ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం స్కాట్లాండ్ అనేది యూకే కింగ్డమ్లో భాగమే. అయితే ఈ స్కాట్లాండ్ని స్వతంత్రంగా ప్రకటించాలని, స్వతంత్ర దేశంగా చేయాలంటూ ఈ పార్టీ పోరాడుతుంది. ఈ పార్టీకి కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరిగా రిఫార్మ్స్ యూకే పార్టీ. ఈ పార్టీ కూడా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉంది, కొన్ని సీట్లు గెలుచుకుంటూ ఉంది. ఈసారి సర్వేల్లో ఈ పార్టీ పరిస్థితి బాగానే కనిపిస్తూ ఉన్నా కూడా ఏదో 2-3 సీట్లతో సర్దుకునే అవకాశం ఉంది. ఇది ఈ పార్టీల భవితవ్యం. ఇవన్నీ సర్వేల్లో తేలిన విషయాలు. అయితే రిషి సునక్ ఎక్కడ దెబ్బతిన్నాడు, ఎందుకు ఈ ఎలక్షన్లో అతను వెనకబడిపోతున్నాడు అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల విషయంలో రిషి సునక్ దెబ్బతిన్నాడు. ఒక బ్యాంకర్గా, ఆర్థిక నిపుణుడిగా పనిచేసిన రిషి సునక్ ఈ విషయంలో దెబ్బతినటం మనందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన ఏం ఆశించాడో, ఎలా పరిపాలన చేయాలనుకున్నాడో తెలియదు. కానీ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తాను అని చెప్పిన రిషి సునక్ ఆ పని చేయలేకపోయాడు. అలాగే ఇతర విషయాల్లో కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తాను అన్న రిషి సునక్ తేలేకపోయాడు. ప్రజల మీద పన్నుల భారం పెంచాడు. ఈ పన్నుల వ్యవహారం బ్రిటన్ వాసుల నడ్డి విరగ్గొడుతుంది. కాబట్టి ఆయనకు ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, భారతీయ సంతతి వారు కూడా సునక్కి ఓటేసే అవకాశం లేదు. ఎందుకంటే బ్రిటన్లో ఉన్న భారతీయ సంతతి వారు చాలా వరకు వ్యాపారం చేసుకునేవారు. ఈ వ్యాపారవేత్తలంతా కూడా పన్నుల భారానికి ఎప్పుడు అగనెస్ట్గానే ఉంటారనే తెలిసిందే. సో ఈ పన్నుల భారం వాళ్లకు ఎక్కువ అవడం, దాంతో రిషి సునక్ని వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పన్నుల భారం అధికం అవటం వల్లేమో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కన్జర్వేటివ్ పార్టీకి సపోర్ట్ చేసేవారు కూడా యూటర్న్ తీసుకుంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేసే జాన్ కార్వెల్ తను కూడా ఈసారి లేబర్ పార్టీకి ఓటేస్తానని బహిరంగంగానే ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అలాగే ప్రజలను కూడా ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. ఇది కన్జర్వేటివ్ పార్టీకి పెద్ద దెబ్బ కానుంది. అలాగే మరో అంశం వలసలు. ఈ వలసలు సక్రమంగా జరిగినా, అక్రమంగా జరిగినా ఆ దేశానికి భారంగా మారుతున్నాయి. దాంతో ఈ వలసల్ని కంట్రోల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఈ వలసలను కంట్రోల్ చేస్తాను అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన రిషి సునక్ ఆ విషయంలో ఏవో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు అంతగా పారలేదు. ఉదాహరణకి గమనిస్తే, భారతదేశం నుంచి అత్యధిక జనాభా మొదటగా ఎంచుకునే దేశం బ్రిటన్, ఆ తర్వాతే అమెరికా. ఎంతోమంది భారతీయులు బ్రిటన్ దేశానికి వలస వెళ్ళారు. అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళతోటి ఏ ఇబ్బంది లేదు. కానీ అక్రమ వలసదారులతో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది బ్రిటన్. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ ఈ 3 దేశాల నుంచి అనేక మంది అక్రమ వలసదారులు ఓడల ద్వారా, పడవల ద్వారా ఇక్కడ బ్రిటన్కి చేరుకుంటున్నారు. ఈ బ్రిటన్లో అక్రమంగా ఉంటూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ వేస్తున్నారు. అయితే ఈ వలసదారులను కంట్రోల్ చేయడానికి రిషి సునక్ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా పారలేదు. విచిత్రంగా ఈ అక్రమ వలసదారుల్ని ఎవరైనా వస్తే వాళ్ళని రువాండా దేశానికి తరలిస్తామంటూ స్టేట్మెంట్లు ఇచ్చి ఆ ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ
అదంతా వృధా ప్రయాస అని, దీనివల్ల డబ్బు దండగా అని, ఇది ఫలితం ఇవ్వదు అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం మొదలుపెట్టాయి. అది కూడా ఒక విధంగా నిజమే కావచ్చు. ఏదో ఒక దేశంలో షెల్టర్ కావాలి. సో ఈ షెల్టర్ కోసం అక్రమ వలసదారులు ఎలాగైనా వస్తారు, ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తారు, మళ్ళీ వస్తారు, వాళ్ళకు ఒక మార్గం క్రియేట్ చేసినట్టు అవుతుంది. అయితే దీన్ని ప్రతిపక్షాలు గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇవి దేశంలోని అంతర్గత విషయాలు, అంతేకాదు అంతర్జాతీయ విషయాలు కూడా ఈ దేశంలో రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే. ఉదాహరణకి ఒక 2 విషయాలు మాత్రం చాలా అసంతృప్తి కలిగిస్తున్నాయి బ్రిటన్ వాసులకి. అవేంటంటే, హమాస్ తీవ్రవాదులను అంతం చేయడానికి ఇజ్రాయెల్ అనేక దాడులు చేసింది. ఈ దాడులకి బ్రిటన్ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. దాంతో బ్రిటన్ వాసులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బ్రిటన్లో ఆ దాడులు జరుగుతున్న క్రమంలోనే బ్రిటన్ ప్రజలంతా కూడా అనేక ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేయడం కూడా జరిగింది. ఇదొక ఎత్తు అయితే, ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా బ్రిటన్ తలదూర్చి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఇప్పుడు ఒక కొత్త టాపిక్ అయింది. అదేంటంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి సహాయం చేస్తూ బ్రిటన్ అనేక చర్యలు తీసుకుంది. దానివల్ల అంతర్జాతీయ సమాజం ముందు బ్రిటన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదొకటే కాదు, దీని విషయంలో కూడా బ్రిటన్ వాసులు బ్రిటన్ని తప్పుపడుతున్నారు, ఈ విధంగా చేయకూడదంటూ. సో ఈ 2 విషయాలు రిషి సునక్ మైనస్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ రిషి సునక్ ప్రధాని కాకుండా లేబర్ పార్టీ నుంచి ప్రధానికాన్ని వస్తే భారతదేశానికి దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? పెద్ద భిన్నంగా ఏమీ ఉండదు. రిషి సునక్ రాగానే భారతదేశానికి ఏవేవో ఫేవర్స్ జరుగుతాయని అందరూ భావించారు, కానీ ఏమీ జరగలేదు. ఆయన బహిరంగంగానే నేను బ్రిటన్ పౌరుణ్ణి, బ్రిటన్ వాసిని అంటూ ఘనంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తొలి ఆసియావాసి బ్రిటన్ ప్రధాని అయినా కూడా ఆయన అలా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన దేశానికి సంబంధించి ఆయన ఇచ్చే ప్రాధాన్యత, దాన్ని ఎవరూ తప్పుపట్టడానికి కూడా లేదు. కానీ ఆయన పరిపాలన అంతకు ముందున్న బ్రిటన్ పరిపాలన కన్నా పెద్ద భిన్నంగా ఏమీ లేదు, ముఖ్యంగా భారతదేశం విషయంలో. ఈయన పరిపాలనలో ఉన్న కాలంలోనే ఉక్రెయిన్ విషయంలో, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో భారతదేశం తీసుకున్న స్టాండ్ని బ్రిటన్ విదేశాంగ మంత్రులు కావచ్చు, బ్రిటన్ వాసులు కావచ్చు ప్రశ్నించడం జరిగింది. అంటే దాని అర్థం భారతదేశం విషయంలో కన్సర్న్ తోటి ఏమీ లేరు అని. ఇదొక్కటే కాదు, రేపు లేబర్ పార్టీ నుంచి వేరే నాయకుడు వచ్చినా సరే భారతదేశ విదేశాంగ విధానం విషయంలో, భారతదేశం రష్యాకి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో బ్రిటన్ నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు. అయితే దీనికి భయపడాల్సిందేమీ లేదు. భారతదేశం ఎప్పుడు తన పందాన్ని తను అనుసరిస్తుంది. ఒక దేశం చెప్తే వినాల్సిన అవసరం భారతదేశానికి కూడా లేదు. మరి చూద్దాం, బ్రిటన్లో ఏ పార్టీ రాజకీయంలో అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఆ దేశాన్ని పరిపాలిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.